வங்கக்கடல் கடைந்த மாதவனை கேசவனை திங்கள் திருமுகத்து சேயிழையார் செந்நிறைஞ்சி அங்கப்பறை கொண்ட வாத்தை அணிபுதுவை பைங்கமலத்தன் தெரியல் பட்டரபிரான் கோதை சொன்ன செங்கத்தமிழ் மாலை 30 தப்பாமே இங்கு இப்பரசிறைப்பார் 12 மால்வரை தோள் செங்கல் திருமுகத்து செல்வத் திருமாலால் எங்கும் திருவருள் பெத்து ఇంబురువరెంబావాయ్. వడులుగల పాలసముద్రమును దేవతల కోసం మందించి వారికి అమృతాన్ని ప్రసాదింపువాడును బ్రహ్మరుద్రాదులను ప్రభువైనట్టి శ్రీమన్ నారాయణ్ణి చంద్రముఖమైన గోపికలు అలంకృతులై చేరి మంగళాశాసమును చేసి గోకులమునందు పాజే అను వంకతో స్వామిని వీరు పొందారు. ఈ కైంకర్య విధమునంతయు అలంకారమైన శ్రీవల్లి పుత్రులో అవతరించినట్టియును తామరపూసల మాలలను అంతన ధరించిన పెరియాలర్ల పుత్రికి అయిన గోదాదేవి సాయించింది. గోపికలు గుంపులుగా కూడి అనుభవించిన ప్రబంధమే ద్రావిడ భాషలో ప్రాసుర రూపంలో ప్రవహించింది. ఈ 30 పాసురాలను ఒక్కటికిని కూడా విడువకుండా ఈ సంసారమున అనుసంధింపువారు పర్వతవలెనున్న 4 భుజములను ఆశ్రిత వాత్సల్యముచే ఎర్రబాడిన కనుదోయిగల శ్రీముఖమును ఉభయ విభూది ఐశ్వర్యములనందును గల శ్రియ పతి యొక్క సాటిలేని దివ్య కృపను పొంది బ్రహ్మానందములో కూడిన వారే ఉండగలరు. శ్రీ గోదాదేవి రంగనాథుల ఆవాజ్య కృపచే ఈ తిరుప్పావై ద్రవిడ దివ్య ప్రబంధమును తెలుగున ఈ సూక్తిమాలికగా ప్రవహింపజేసి పాడించుచున్న వారి దివ్య వాత్సల్యమునకు ఈ దాసుడు రంగనాథుడు ఆజన్మ కృతాంజలులు ఘటిస్తున్నారు. ఈ ఆండాల్ తిరువడిగలే శరణం.